ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న అరెస్ట్ అయిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిన్న మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకువెళ్లారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ కోర్టులో మావోయిస్టులను పోలీసులు హాజరుపరిచారు. ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న అరెస్ట్ అయిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిన్న మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ, ఈరోజు మావోయిస్టులు దాదాపుగా 50 మందిని నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ అడిషనల్ డీజీ లడ్డా నేతృత్వంలో 50 మందిని కూడా మీడియాకు ప్రవేశపెట్టడంతో పాటు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న అనేక రకాల ఆయుధాలు, ఆ మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని ఆ మొత్తం కూడా మీడియాకు చూపించడం జరిగింది. ఇక మొత్తం 5 జిల్లాలు నేను అరెస్ట్ చేసిన వాళ్ళు పెనంలూరు అంటే కృష్ణా జిల్లా పరిధిలో ఒకే చోట ఒక బిల్డింగ్లో 28 మంది ఇక్కడ షెల్టర్ తీసుకుని ఒక బిల్డింగ్ మొత్తం కూడా వారి స్వాధీనంలో తీసుకుని ఉంటున్నారు కూడా గుర్తించారు. అర్ధరాత్రి పక్కా సంబంధంతో మొత్తం బిల్డింగ్ రౌండప్ చేసి వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇక విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనికేపాడులో ఒక ఇంటిలో అద్దెకుంటున్న 4 మావోయిస్టులను కూడా అరెస్ట్ చేశారు. ఇదే విధంగా ఇటు కోనసీమ జిల్లా అలాగే ఏలూరుతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ మొత్తం మావోయిస్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అందరినీ కూడా దాదాపు 50 మందిని నిన్న ఒక్కరోజే తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో ఉదయం ప్రెస్ మీట్ అనంతరం ఎవరి జిల్లాలో వారు అంటే ఏ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారో ఆయా జిల్లాలకు మావోయిస్టులు కూడా తరలించారు. కృష్ణా జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడలో పట్టుబడిన 4 అంటే ఇటు 28 మంది అటు మొత్తం 32 మందిని కూడా కొద్దిసేపు క్రితం విజయవాడ కోర్టుకు అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం లంచ్ ఎవరు సాగుతున్న నేపథ్యంలో కోర్టు హాలు బయట అయితే వారందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లో అంటే 3 గంటల సమయంలో ఆ న్యాయాధికారి తన సీట్లో ఆసీనులు అయిన తర్వాత వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు. తర్వాత ఎప్పటికీ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా వీరందరూ కూడా ఎప్పటికీ ఏఆర్ గ్రౌండ్స్లో ప్రత్యేకంగా ఉంచి ప్రభుత్వ వైద్యులు కూడా ఏఆర్ గ్రౌండ్స్కి పిలిపించి మరీ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వారికి వ్యక్తిగతంగా అంటే మొత్తం 28 మందిలో ఎవరెవరు ఏ విధంగా ఏ కేసులు ఉన్నాయి, వారి తలపై ఎంత రివార్డు ఉంది, గతంలో వీరు ఏ విధంగా ఎవరెవరిని ఏ విధంగా చంపారనే అంశంలోనూ నక్సల్స్ ఆపరేషన్లో వారి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై సంబంధించి కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా రిపోర్ట్లు కూడా తయారు చేశారు. మొత్తం కూడా కోర్టు టేబుల్ మీద అయితే ఉంచారు. మరి కాసేపట్లో న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టిన తర్వాత వారందరూ రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ మావోయిస్టులకు సంబంధించి అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈరోజు ఉదయం కూడా మరో 7 ఈ నక్సల్స్ చనిపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రత్యేకంగా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని మరికొంతమంది కూడా త్వరలో అదుపులో తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న చూసాము మొత్తం ఎవరైతే అక్కడ భారీ ఆపరేషన్లో చనిపోయారో అక్కడ ఉన్న డైరీ సమాచారం మేరకు ఈరోజు 50 మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా 7 చనిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్న సమాచారం మేరకు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆ సమాచారం మేరకు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఏపీని షెల్టర్ జోరుగా చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు ఆ నివాసాలు ఉన్న కూడా గుర్తించారు. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా భారీగా కూంబింగ్ నిర్వహించడం, తరచు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మధ్యస్థంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారు ఈ షెల్టర్ జోరుగా నిర్వహించుకోవడంతో పాటు అక్కడి నుంచే కార్యకలాపాలు ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా తర్వాత మళ్ళీ మొత్తం పరిస్థితి సద్దుమణిగాక మళ్ళీ తమ ప్రాంతానికి వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ నెట్వర్క్ని ఛేదించేందుకు కూడా ప్రత్యేకంగా బృందాలు పనిచేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. త్వరలోనే మరికొంతమంది కూడా మావోయిస్టులు అరెస్ట్ చేయడంతో పాటు అదేవిధంగా గతంలో ఇటీవల కాలం తెలంగాణలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయిన ఘటన కూడా పోలీసులు ఉదాహరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైనా లొంగి ఊపేందుకు ముందుకు వస్తే తాము వారికి ప్రభుత్వ పరంగా లేదా ప్రభుత్వంతో మాట్లాడి వారి జీవనోపాధి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈరోజు పోలీసుల అధికారులు చేస్తున్న పెద్ద ఆపరేషన్కి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. కోర్టులో కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ పూర్తిన తర్వాత వారిని జైలుకి తరలిస్తారనే అంశంపై కూడా కోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ ప్రసాద్. మీరు వెళ్ళిపోండి సార్, మీరు వచ్చేసి వెళ్ళిపోండి సార్.